మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైంది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 2వ తేదీ సాయంత్రం లేదా 3వ తేదీ ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకోవాలని భావిస్తున్నట్లు గవర్నర్కు చెప్పినట్లు సమాచారం. కనుక కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ను సీఎం రేవంత్ కోరారని ప్రభుత్వ వర్గాల చర్చ జరుగుతుంది. ఉగాది సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి అరగంట పాటు విడిగా సమావేశమయ్యారు. వారిద్దరూ పాలనాపరమైన అంశాలపై మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని, 2వ తేదీ సాయంత్రం లేదా 3వ తేదీ ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండవచ్చు అని గవర్నర్కు సీఎం వివరించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పాటు అసెంబ్లీ ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని గవర్నర్ను సీఎం కోరినట్లు తెలుస్తోంది. బిల్లుకు ఆమోదం తెలిపితే ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటామని సీఎం చెప్పినట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాల్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా తాను ప్రకటించిన సంగతిని గవర్నర్కు సీఎం గుర్తు చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రయత్నించాలని కోరినట్లు సమాచారం. ఇంకా అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు ఆమోదముద్ర వేయాలని కోరినట్లు తెలుస్తోంది.